ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఏ పని స్టార్ట్ చేస్తున్నా ఏ విషయంలో అయినా మనం చేయబోయే దాని గురించి క్లారిటీగా కన్ఫ్యూజ్ లేకుండా తెలుసుకోవాలి. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం చేసే వంటలోనే ఒక రెసిపీ ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాం ఇంట్లో. దానిలో ఇది ముందేయాలా, అది వెనకేయాలా, అది తర్వాత, ఇది తర్వాత, ఈ కన్ఫ్యూజ్తో అసలు వంటే స్టార్ట్ చేయొద్దు, కొత్త రెసిపీనే ట్రై చేయొద్దు. మీరేం చేయాలి, క్లారిటీగా ఉండాలి అంటే అమ్మ చేతి వంటని అలా ఆన్ చేసి పెట్టుకొని ఒక మంచి రెసిపీ ట్రై చేయండి. అందుకే ఈరోజు కూడా మీ అందరికీ నచ్చేలాగా ఒక యమ్మీ టేస్టీ రెసిపీని అంత అర్థమయ్యేలాగా క్లారిటీగా చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఈ మధ్య ఏమైనా మైసూర్ వెళ్ళారా? లేదు ప్రవీణ, ఇంకేం వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత వెళ్తాను అనమాట. అంతే. సో ఏదో ప్లానింగ్ ఉంది. సో ఈరోజు ఏం చూపిస్తున్నారు మా అందరికి? రోజు కీమా ఎగ్ పరాటా. కీమా ఎగ్ పరోటా. వావ్. సో పరోటా అన్ని చాలా రకాలుగా చేస్తారు. స్టఫింగ్లో కీమా అండ్ ఎగ్ అంటే ఇంకా ఎమ్మి అసలు. మా ఇంట్లో చాలా రెగ్యులర్ పరాటా ఇదా? ఓకే, డన్. సో మటన్ కీమానా చికెన్ కీమా? మటన్ కీమా. ఓకే, కీమా ఎగ్ పరోటా. అయితే ముందుగా కీమా ఎగ్ పరోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కీమా ఎగ్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్ కీమా, కలిపెట్టిన చపాతీ పిండి, గుడ్లు, గరం మసాలా పొడి, కొత్తిమీర, మిరియాల పొడి, వెన్న. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు పిండి కూడా కలిపేసి రెడీగా ఉంది. ఫస్ట్ స్టఫింగ్ వండాలి కదా? కాదు, స్టఫింగ్ కూడా రెడీగానే ఉంది. పరాటానే చేసుకోవాలి అంతే, జస్ట్ మిక్స్ చేసుకున్నాం స్టఫింగ్. సో కీమా వచ్చేసి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించుకున్నాం ఆల్రెడీ. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్, దీంట్లోనే ఆల్రెడీ ఉడికించిన పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో ఉడికించిన మటన్ కీమా. ఓకే, దీంట్లో కొద్దిగా ఉప్పు ఉంది, కానీ ఇంకా కాస్త ఉప్పు మనం ఎగ్ వేసాం కదా, అంత సరిపడా ఉప్పు. గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం కొత్తిమీర. సో దీన్ని బాగా మిక్స్ చేసి దీన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాం ప్రవీణ. సో ఇప్పుడు పరాటాలు మనం ఒత్తుకోవాలన్నమాట. ఓకే, సో అలా ఎగ్లో మనం కీమాని మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ని అన్నిటిని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టాం. పూరి పిండిలాగా కాస్త గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు కూడా కీమా వేసాం కదా, సో కీమా లేకపోతే నార్మల్ ఆనియన్, ఏదైనా వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ అవి కూడా వేసుకొని కూడా చేయాలి. నార్మల్ పరాటా లాగా ఒత్తుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఒత్తేసి మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా బటర్ అప్లై చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో వచ్చేసుకోవాలి. అలా కొంచెం మందంగా చేశాక బటర్ కొంచెం లేయర్స్ కింద రావాలి కాబట్టి బటర్ వేసుకుంటున్నాను. అలాగే పొడి పిండి కూడా, లేకపోతే నూనెైనా వేసుకోవచ్చు. అగే సేమ్ మనం పరాటా ఎలా చేస్తాం. ఈ లోపల మీరు ఈ పెన పెట్టేయండి. ఇది ఫస్ట్ టైం కదా ఇలా ఫోల్డ్ చేసి మడతలుగా చేస్తాం. ఇది వేసేయండి. ఫస్ట్ మనం బటర్ ఏం వేయకుండానే కాల్చాలి. ఈ లోపల ఇది ఇంకొకటి చేసి లేయర్ వచ్చిన తర్వాత కొంచెం మనకి ఇలా వస్తుంది. ఇలా పట్టుకోండి ప్రవీణ మీరు.
మంచిగా అది ఎగ్ అంతా ఉడికించే వరకు ఉడికించు. ఇప్పుడు బటర్ వేయాలి చుట్టూ. ఇది కొంచెం టఫ్ అనుకుంటే చపాతీ రెండు వైపు కాల్చుకొని దాని మీద ఇది దోశలాగా అట్టులాగా వేసుకొని అలా కూడా చేసుకో. మందంగా ఉంటుంది కదా, అందువల్ల కాస్త సన్నటి మంట మీద ఇప్పుడు రెండు వైపు బటర్ వేసుకుంటూ కాల్చు. కీమా ఉడికే ఉంది కాబట్టి ఎగ్ అంత టైం పడదు. సో ఓన్లీ మనకి ఎగ్ ఉడికింది అనుకుంటే మన కీమా ఎగ్ పరోటా రెడీ. పల్చగా చేసుకుంటే మనకి పొరలే రావు, పొరలు రావు, మందంగానే చేయాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను బాగా చేస్తాను రోటీ అని మీరు బాగా పల్చగా చేశారు, అప్పుడు లేయరే రాదు. అందుకని చాలా నేను వీక్లీ వన్స్ చేస్తాను ప్రవీణ. మా అబ్బాయికి చాలా ఫేవరెట్ అనమాట. ఐదర్ వేడివేడిగా తింటారు, లేకపోతే బాక్స్ లో పట్టేసుకుని వెళ్ళిపోతారు. ఇది యాజ్ ఇట్ ఇస్ గా చేద్దామా లేకపోతే దాని మీద వేసేది? దాని మీద వేద్దాం. ఇది ఒకటి అయింది. ఒకటి ఇలా చేసాం స్టఫింగ్. ఒకవేళ స్టఫింగ్ వద్దు అనుకున్న వాళ్ళు ఎలా చేయొచ్చు ఈజీగా. అది ఇంకా చాలా ఈజీ కదా. ఓకే, చాలా ఈజీగా. ఇంకో మోడల్లో ఇది కూడా ఫస్ట్ అటువైపు ఇటువైపు రెండు వైపు కాలాలి. తర్వాత దాని మీద మనం కీమా మిక్స్ వేసి బటర్ లాస్ట్ కి. సో ఏదైనా గ్రీన్ చట్నీ, పెరుగు బాగుంది కదా. ఒక పరాటాని రెండు వైపు మనం రెండు టైప్స్ లో మనం చేసుకోవచ్చు. కొంచెం కింద పడిన ప్రాబ్లం లేదు. అదా ఈ పరాటాలు ఎప్పుడు కూడా నెయ్యితో కానీ బటర్తోనే బాగుంటాయి, నూనె కన్నా. అవును, తినటానికి బాగుంటుంది. సరే, అయితే ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్లేట్లో వేద్దాము. సో ప్రవీణ గారు, వేడివేడిగా కీమా ఎగ్ పరాటా రెడీ అయిపోయింది. చట్నీ మళ్ళీ పెరుగుతుంది. అలాగే. సో గ్రీన్ చట్నీ అనమాట, వేడివేడిగా ఉంది. నేను ఆమ్లెట్ లాగా వచ్చిందని ట్రై చేస్తాను. సో ఇప్పుడు విత్ పరోటా చాలా కాలుతుంది. కీమా చాలా బాగుంది. అలా ఎగ్లో అంత మిరియాల పొడి అన్నీ వేసి సూపర్ ఎమ్మీగా ఉంది. ఎప్పుడైనా బాగా లైట్ ఫుడ్ అలా తినాలి, ఇవాళ ప్రోటీన్గానే ఉండాలి మన డైట్ అనుకున్న రోజు ఇలా ఒక చపాతీ చేసుకొని కీమా పరోటా, ఎగ్ కీమా పరోటా చేస్తే చాలా అనమాట. ఎమ్మీగా మీ పొట్ట అంతా ఫుల్ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంది వనమాల గారు. థ్యాంక్ యూ. సో మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కీమా ఎగ్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్ కీమా, కలిపెట్టిన చపాతీ పిండి, గుడ్లు, గరం మసాలా పొడి, కొత్తిమీర, మిరియాల పొడి, వెన్న. కీమా ఎగ్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 eggs తీసుకోవాలి. ఉడికించిన మటన్ కీమా వేసి సరిపడేంత ఉప్పు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టిన చపాతీ పిండిని 2 ఉండల్లాగా తయారు చేసుకుని కొద్దిగా మందంగా చపాతీ ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ మీద 2 sides బాగా కాల్చుకున్న తర్వాత ఒక లేయర్ లాగా విడిపోయిన తర్వాత మనం కలిపెట్టిన కీమా మిశ్రమాన్ని ఆ లేయర్ లోపలికి పెట్టుకొని ఇలాగే మనం తయారు చేసుకున్న కీమా ఎగ్ పరోటాలన్నింటినీ కాల్చుకొని సర్వ్ చేయండి. ఎంత రుచికరమైన కీమా ఎగ్ పరోటా రెడీ. కీమా ఎగ్ పరోటా ఎలా తయారు చేసామో చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.